హలో గాయ్స్, ఇవాళ వచ్చేసి రేగి తొక్క రెసిపీ చేస్తున్నాం, చూసేయండి. పావు కేజీ రేగి పళ్ళు తీసుకున్నాం. వాటిని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. మేము వేడి నీళ్ళతో వాష్ చేస్తాం. నెక్స్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని రోల్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అవి తొక్కు అంతా ఒలిచేసి వేసుకోవాలి, ఎందుకంటే లోపల పురుగులు ఉంటాయి. కొన్ని అంటే పైన బాగానే ఉంటుంది, కానీ లోపల పురుగు ఉంటుంది. సో అవన్నీ చూసేసుకొని నీట్గా వేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా వేసామంటే పురుగులు ఉంటాయి. అప్పుడు మనం నాన్ వెజ్ తిన్నట్టు అయిపోద్ది. అలా 1 by 1 చూసుకొని పురుగులు లేదు అంటేనే దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి ఏమేమి కావాలంటే జీలకర్ర, సాల్ట్, బెల్లము, పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి. అంటే మనం తీసుకున్న రేగిపండు క్వాంటిటీ ఎంత అంటే దానికి సరిపడా ఇవి తీసుకోవాలి. జీలకర్ర, సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, కొంచెం బెల్లం, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. వాటిని బాగా మెత్తగా నూరుకోవాలి ఫస్ట్. అవి మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందే పొట్టలు ఓపెన్ చేసేసుకున్నాం కదా రేగి పండ్లకి, వాటిని కూడా వేసేసుకొని నూరుకోవాలి. మధ్యలో సాల్ట్ చూసుకుంటే సరిపోకపోతే వేసుకోవచ్చు లాస్ట్లో అయినా. పచ్చిమిర్చి కూడా చూసుకోవాలి, కారం సరిపోద్ది నాకు తెలిసి. అవి కొంచెం స్పైసీ ఉంటాయి కదా మిర్చి, చిన్నవి. మనకు అలా నూరుతుంటే జిగట వస్తుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి? మేము చాలా ఇంట్రెస్టింగ్గా తింటాం. చిన్నప్పుడైతే మాది విలేజ్ కదా, మేమే కోసేసుకొని తినేస్తాము. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొనుక్కోవాలి. ఎంతైనా చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుంటుందిలే. చిన్నగా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళిపోవడం, మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, మనకు కావాల్సింది తెచ్చుకొని తినచ్చు. ఇప్పుడు ప్రతిదీ పర్మిషన్ అడగాలి, ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నా కానీ. అంటే పర్మిషన్ అంటే ఇప్పుడు వేరే ఇంటికి వచ్చాం కాబట్టి తప్పదు. అప్పుడు మనం చిన్నపిల్లలం, సో అప్పటికి ఇప్పటికి తేడా ఉంటుందిలేండి. అది మా మినీ గార్డెన్, పైన ఆరబెట్టేశాను ఎండకి. చూడండి, ఒక 4 days తర్వాత మళ్ళీ చూద్దాము. బాగా ఎండిపోయాయి కదా. యాక్చువల్గా అయితే ఇప్పుడు చలికాలం కదా, అందుకని 4 days అయింది. లేదంటే 1 or 2 daysలో ఈజీగా. మా పాప చూడండి తిని చీ అన్నట్టుగా పెట్టేసిన ఫేస్. బాగుంది కదా, కానీ బాగుంది తింటుంటే, పుల్లగా, కొంచెం ఉప్పుగా, కారంగా. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. మా పాప చూడండి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. ఈ రెసిపీ మీరు ఎంతమంది చేసుకొని తిన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం ముందుకు వచ్చేద్దాం.